Hello dear gentle friends, welcome to All Rounder Info. This is Gananath Shankar. 2 నిమిషాల 48 సెకండ్లు ఇది గుంటూరు కారం థియేట్రికల్ ట్రైలర్ యొక్క రన్ టైం. సో ఈ 2 నిమిషాల 48 సెకండ్లు కూడా మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి పండగ ముందుగానే వచ్చిందని చెప్పుకోవాలి. సరే, మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి అయితే పెద్ద పండగే, నో సెకండ్ థాట్ ఇన్ దట్. బట్ వాట్ అబౌట్ ద జనరల్ ఆడియన్స్? వాట్ అబౌట్ ద సినిమా లవర్స్ జస్ట్ లైక్ మీ? సో నాలాంటి సగటు సినిమా ప్రేమికుడికి ఈ పర్టిక్యులర్ ట్రైలర్ అనేది నచ్చుతుందా? ఈ ట్రైలర్ సినిమా చూడడానికి ఏమైనా ఎగ్జైట్మెంట్ని క్రియేట్ చేస్తుందా? సో ఈ విషయాలంతా కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మహేష్ బాబు గారి యొక్క ఫస్ట్ డైలాగ్ అండి, చూడగానే మజా వచ్చిందా అని చెప్పి. ఎస్, మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి అయితే మరీ ముఖ్యంగా చూడగానే మజా కాదు కదా, థమ్స్ అప్, కోకోకోలా అన్నీ వచ్చేసి ఉంటాయి. జోక్స్ అపార్ట్ అండి. సో బట్ సీరియస్లీ చెప్తున్నాను, మహేష్ బాబు గారి యొక్క స్వాగ్ నాట్ జస్ట్ ఫర్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్, సో ప్రతి ఒక్కళ్ళకి కూడా, సినిమా ప్రేక్షకుడికి, సగటు సినిమా ప్రేక్షకుడికి ప్రతి ఒక్కడికి ఆ స్వాగ్ని చూస్తే అన్డౌటెడ్లీ ఇట్ ఈస్ అన్ ఎక్సైట్మెంట్. సో త్రూ అవుట్ ద ట్రైలర్ సో ఒక వింటేజ్ మహేష్ బాబు గారు ఆల్రెడీ సరిలేరు నీకెవర్లో కూడా ఆయన యొక్క కామెడీని నిజంగా మళ్ళీ వెలికి తీసి ఉంటారు డైరెక్టర్. సో దీంట్లో మళ్ళీ ఆ స్వాగ్, కామెడీ స్వాగే కాదండి, ఆయన యొక్క పంచ్ లైన్స్, వన్ లైనర్స్, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి యొక్క స్పెషాలిటీ అది. ఆ స్పెషాలిటీని ఈ క్యారెక్టర్లో ఈ క్యారెక్టర్ ద్వారా, రమణ గారి యొక్క క్యారెక్టర్ ద్వారా చాలా సూపర్గా చెప్పించారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. ఎస్, మహేష్ బాబు గారి యొక్క పోర్ట్రే మాత్రం అవుట్ అండ్ అవుట్ సక్సెస్ఫుల్గా ఉంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది, ఫ్రమ్ స్టార్టింగ్ డైలాగ్ టు ద ఎండ్ ఎమోషనల్ సీన్. సరే, మహేష్ బాబు గారు తప్ప ఈ థియేటర్కల్ ట్రైలర్లో మాట్లాడుకునే అంశాలు ఏమైనా ఉన్నాయంటే అక్కడే సగటు ఆడియన్కి ప్రాబ్లం మొదలవుతుంది. ఇప్పుడు సూపర్ స్టార్ గారి యొక్క ఫ్యాన్స్, సూపర్ స్టార్ గారి ఫ్యాన్సే కాదండి, ఏ పెద్ద హీరో ఫ్యాన్ అయినా కానీ ఆ హీరోని స్పెషల్గా చూపించినట్లయితే వాళ్ళు హ్యాపీ ఫీల్ అయిపోతారు. సో వాళ్ళకి అదే పెద్ద పండగ. సో రిపీటెడ్గా మళ్ళీ 2-3 సార్లు చూడటం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ ఒక పండగ సీజన్లో ఒక సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు, అందులో ఆ సినిమాతో పాటుగా ఒక 2-3 సినిమాలు రిలీజ్ అయ్యేటప్పుడు, మరీ ముఖ్యంగా ఆ రిలీజ్ అయ్యే 2 సినిమాలు కూడా, ఐ మీన్ ఇటువంటి పెద్ద సినిమాతో రిలీజ్ అయ్యే ఇంకో 2 సినిమాలు చిన్న సినిమాలు అయినా కూడా పర్వాలేదు, దాని యొక్క ట్రీట్మెంట్ స్పెషల్గా ఉన్నట్లయితే, అది కొంచెం ఎంగేజింగ్గా, కాన్సెప్ట్ కొత్తగా ఉన్నట్లయితే, ఎప్పుడూ రిలీజ్ అయ్యే సోషియో ఫ్యాంటసీ హనుమాన్ లాంటి సినిమా అయితే, సో విక్టరీ వెంకటేష్ గారిని కొత్తగా యాక్షన్ రూపంలో, సో ట్రీట్మెంట్ కొత్తగా ఉన్నట్లయితే, ఒక ఎంగేజింగ్ ఎలిమెంట్ ఉన్నట్లయితే, ఖచ్చితంగా గుంటూరు కారం లాంటి పెద్ద సినిమా రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్లో ఉన్నట్లయితే ఆ సినిమాకి పెద్ద దెబ్బ. సో ఫ్యాన్స్ 2-3 రోజులు చూస్తారు, దాని తర్వాత సినిమా నిలబడాలంటే జనరల్ ఆడియన్స్, ప్రేక్షకుడు, సగటు ప్రేక్షకుడు థియేటర్స్ వైపు అడుగులేయాలి. సో అలా ఆ ప్రేక్షకుడు మామూలు కమర్షియల్ సినిమా ఓటీటీలోకి వచ్చిన తర్వాత చూసుకుందాంలే, ఇప్పుడు ఫ్యామిలీతో పాటు పండగ సీజన్ వెళ్ళాలి కాబట్టి హనుమాన్కి వెళ్ళిపోదాం, పిల్లలు అడుగుతున్నారు, సో లేకపోతే ఫ్రెండ్స్తో పాటు కలిసి సరదాగా ఎంజాయ్ చేద్దాం, సైందవ్కి వెళ్ళిపోదాం అని చెప్పి డిసైడ్ అయిపోతే అది గుంటూరు కారంకి ఖచ్చితంగా పెద్ద దెబ్బ అవుతుంది. మేబీ నేను ఈ విషయాలంతా చెప్పడం వల్ల ఫ్యాన్స్కి కోపం రావచ్చు, బట్ ఒక సగటు ప్రేక్షకుడిగా, సినిమా లవర్గా మాత్రం నేను ఈ సినిమా గురించి మాట్లాడుతున్నాను, ట్రైలర్ గురించి మాట్లాడుతున్నాను. ఎస్, నాకు అర్థం అవుతుంది సినిమా ఇంకా రిలీజ్ కాలేదు, సినిమాలో ఏదైనా కొత్త ట్రీట్మెంట్ ఉన్నట్లయితే ప్రాబ్లం లేదు. బట్ ఈ ట్రైలర్ని మనం అనలైజ్ చేసినట్లుగా అయితే, రమ్యకృష్ణ గారి క్యారెక్టర్ చూసినప్పుడు ఇది అత్తారింటికి దారేదిలో నదియా షేడ్స్తో ఉండే అజ్ఞాతవాసిలో ఖుష్బూ గారి క్యారెక్టర్ లాగా అనిపించే, అఫ్కోర్స్ అక్కడ అత్త, ఇక్కడ అక్క, మరి ఇక్కడ అమ్మ క్యారెక్టర్ని చెక్కాడేమో త్రివిక్రమ్ శ్రీనివాస్ అని చెప్పి డౌట్ రాకపోవట్లేదు. అదేవిధంగా ప్రకాష్ రాజ్ గారి యొక్క అపియరెన్స్ చూసినా, లేకపోతే ఆయన యొక్క క్యారెక్టర్ని చూసినా ఖచ్చితంగా ఇది బొమ్మన్ ఇరానీ గారి క్యారెక్టర్ కదా, సో దాంట్లో నుంచి ఇన్స్పైర్ చేసి కాపీ పేస్ట్ చేశాడా అని చెప్పి డౌట్ వస్తుంది. సినిమా యొక్క బేసిక్ కాన్సెప్ట్ తీసుకుంటే కూడా, ట్రైలర్ యొక్క బేసిక్ కాన్సెప్ట్ తీసుకుంటే కూడా, సో సగటు ప్రేక్షకుడికి అరే ఇది ఏదో పెద్ద కుటుంబం, పెద్ద రిచ్ ఫ్యామిలీ, ఆ రిచ్ ఫ్యామిలీలో ఏదో సమ్ ప్రాబ్లము, సో దాన్ని సాల్వ్ చేయడానికి ఆ ఫ్యామిలీ నుంచి బయటకు వెళ్ళేసిన అజ్ఞాతంలో ఉన్న ఒక వ్యక్తి మళ్ళీ ఇక్కడికి వచ్చి సాల్వ్ చేస్తాడు, ఫిక్స్ చేస్తాడు. ఇదే కదా త్రివిక్రమ్ గారి యొక్క రెగ్యులర్ టెంప్లెట్. సో ఆయన సినిమా అంతా కూడా మిక్సీలోకి వేసి ఒక మాక్టైల్ లాగా ప్రజెంట్ చేస్తున్నారేమో అని చెప్పి సగటు ప్రేక్షకుడికి అతి పెద్ద డౌట్ ఈ ట్రైలర్ చూసిన వెంటనే వచ్చేస్తుంది. డౌట్ కాదు, ట్రైలర్లో ఇదే క్రిస్టల్ క్లియర్గా కనబడుతుంది, మరి సినిమాలో ఏమైనా డిఫరెంట్గా ఉండొచ్చేమో. అదేవిధంగా త్రివిక్రమ్ గారి ఇంకొక టెంప్లెట్, సో సినిమాలో 2 హీరోయిన్స్, 2 హీరోయిన్స్ని పెట్టడం, దీంట్లో కూడా 2 హీరోయిన్స్ ఉన్నారు, అది కూడా త్రివిక్రమ్ గారి యొక్క టెంప్లెటే. అన్నీ బాగానే ఉన్నాయండి, బట్ ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే
ఈ పండక్కి వచ్చే వేరే రెండు సినిమాలు సైంధవ్ అండ్ హనుమాన్. సో ట్రీట్మెంట్ కొత్తగా ఉంటుందేమో అని చెప్పి ఆల్రెడీ వాళ్ళు టీజ్ చేసే విషయాలతో, ట్రైలర్స్తో, పోస్టర్స్ మనకి క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. సో ఇలా డిఫరెంట్గా వచ్చే సినిమాల గురించే ఈరోజు ఒక సగటు ప్రేక్షకుడు కోరుకుంటాడు. ఎందుకంటే సినిమా టికెట్ రేట్లేమీ 50 రూపాయలు 100 రూపాయలు కాదు, రాకెట్ లాగా దూసుకెళ్ళిపోతున్నాయి. అందులో పెద్ద సినిమా సూపర్ స్టార్ గారి సినిమా అంటే దాని టికెట్ రేట్ వేరే రేంజ్లో ఉంటుంది. ఫ్యాన్ పెడతాడండి, 1000 రూపాయలైనా పెట్టి దేవుడు దర్శనం చేసుకోవాలని చెప్పి ఫ్యాన్ అయితే వెళ్ళిపోతాడు. బట్ వాట్ అబౌట్ సగటు ప్రేక్షకుడు? సో ఈరోజు ఖచ్చితంగా 200, 250 కంటే ఎక్కువ పెట్టే స్థితిలో ఎవడు లేడు. 200 పెట్టాలంటేనే 100 ఆలోచిస్తారు. రివ్యూస్ ఫస్ట్ డేనే వచ్చేస్తాయి, ఏం సినిమా అని చెప్పి ఆల్రెడీ అర్థమైపోతుంది. సో అలాంటప్పుడు ఫ్యామిలీనంతా సినిమాకి తీసుకెళ్లాలనే ఒక సాహసం చేయాలి అని చెప్పి సగటు ఆడియన్ అనుకుంటే ఆ సాహసం అనేది సక్సెస్ఫుల్గా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి ఆలోచించినప్పుడు ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా అయితే ట్రైలర్లో చూపించినట్టుగా కొత్తగా ఏం లేదు, రెగ్యులర్ ఫార్మాటే. సూపర్ స్టార్ మాత్రం సూపర్, ఆయన యొక్క ప్రెజెన్స్ మాత్రం అదిరిపోయింది అని చెప్పి అనిపించినట్లయితే సగటు ఆడియన్ వేరే 2 సినిమాలకు వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. నా ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నట్లుగానే వీడియోస్లో ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను, థియేట్రికల్ ట్రైలర్ చూసిన తర్వాత నన్ను ఎగ్జైట్ చేసిన ఒకే ఒక విషయం మహేష్ బాబు గారు మాత్రమే. సో ఆయన తప్ప మిగతా విషయాలు సీరియస్లీ మిగతా సినిమాలు ఉండడం చేత నన్ను ఎగ్జైట్ చేయట్లేదు. మేబీ ఈ సినిమా సంక్రాంతికి కాకుండా వేరే సినిమాలతో కాకుండా లేకపోతే రిలీజ్ అయ్యే వేరే సినిమాలు కూడా రెగ్యులర్ ఫార్మాట్లో అయ్యి ఉంటే ఈ సినిమా ఎగ్జైట్ చేసేదేమో కంపారిజన్తో. సో బట్ ఇప్పుడైతే కంపారిటివ్లీ ఈ సినిమా ఎగ్జైట్ చేయలేకపోతుంది, ట్రైలర్ ఎగ్జైట్ చేయలేకపోతుంది. ఒకవేళ సినిమాలో ఏదైతే మహేష్ బాబు గారి యొక్క క్యారెక్టర్ డిజైన్ ఎంత స్వాగ్తో ట్రైలర్లో చూపించినంత వరకు చెప్తున్నాను, ఆ పంచ్ లైనర్స్, వన్ లైనర్స్ ఎంత బాగా పేలయ్యాయో అదే విధంగా ప్రతి క్యారెక్టర్ ఒకవేళ పేలుంటే, ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ అనేది ఉన్నట్లయితే, ఆ కథ యొక్క ట్రీట్మెంట్ కొత్తగా ఉన్నట్లయితే, మనసుని హత్తుకునే సెంటిమెంట్ కూడా ఉన్నట్లయితే 200% డౌట్ లేదు, మిగతా సినిమాలతో పోల్చుకుంటే దీనికి ఆల్రెడీ సూపర్ స్టార్ అనే ఒక ట్యాగ్ లైన్ ఉంది. సో ఈ సినిమాకి ఇవన్నీ జత అయినట్లయితే ఇది ఇండస్ట్రీ హిట్ అవుతుంది అనడంలో ఎటువంటి డౌట్ లేదు. బట్ సో ఫార్ I have no excitement even after theatrical trailer. So let us watch and wait after 12th. So I'll catch you up in another interesting and useful content. Till then, this is Gadanath Shankar signing off from this particular video. Stay safe, stay healthy.